ఆల్రైట్, నమస్తే ఎవ్రీవన్. నా పేరు నిఖిల్ అండ్ మీరు చూస్తున్నారు నిఖిల్ నీనా ఛానల్ని. ఏంటి వ్యూ మారింది కొత్తగా అనుకుంటున్నారా? సో ఈ వ్లాగ్ కోసం నేను స్పెషల్గా నా గోప్రోని ఫ్రంట్ వైజర్ మీద మౌంట్ చేశాను. ఎందుకంటే ఈ వ్లాగ్ ఫ్రంట్ నుంచే బాగుంటుంది, ఫ్రంట్ వ్యూ నుంచి. బికాజ్ ఐ వాంటెడ్ టు షో యూ ఎ డివైస్ విచ్ కెన్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ డైలీ రైడింగ్ or any long rides as well. Either it can be single solo ride or group ride. సో అదేంటంటే ఇది నా ఇంటర్కామ్ అనమాట, కనిపిస్తుంది కదా. సో ఇది V6 అనే బ్రాండ్ నుంచి, VNet Phone అనే బ్రాండ్ నుంచి. మోడల్ నేమ్ వచ్చేసి V6. ఇందులో వేరే మోడల్ కూడా ఉంటుంది, అది నాకు అంతగా ఐడియా లేదు మోడల్ నేమ్. అది బేసిక్గా ఈ వీడియోని నేను కొన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాను. అందులో ఫస్ట్ పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నది ఏంటంటే అసలు వాట్ ఈజ్ అన్ ఇంటర్కామ్ అంటే ఏంటి. సో బేసిక్గా ఇంటర్కామ్ ఏంటంటే ఒక బ్లూటూత్ డివైస్ లాగా వర్క్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ బ్లూటూత్ డివైస్తో కంపేర్ చేయలేము, బికాజ్ దీనిలో ఒక ఫీచర్ ఉంటుంది, అది బ్లూటూత్ డివైసెస్లో మనకి రాదు. ఇది ఏంటంటే ఇంటర్కామ్ ఈజ్ ఎలా అంటే స్పెషల్గా బైక్స్ కోసం బ్లూటూత్ డివైస్ లాగా, సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే. సో దీనిలో ఏమంటే ఇంటర్నల్ యూనిట్ ఉంటుంది, ఇంకా ఎక్స్టర్నల్ యూనిట్ ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఇక్కడ బయట కనిపిస్తుంది కదా, అదే ఎక్స్టర్నల్ యూనిట్ అనమాట. అక్కడ నుంచి మనం కాల్స్ అటెండ్ అవ్వాలన్నా రిజెక్ట్ చేయాలన్నా కంట్రోల్ చేయొచ్చు. అండ్ మ్యూజిక్ కూడా టాగుల్ చేసుకోవచ్చు, వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట ఈ ఎక్స్టర్నల్ యూనిట్తోని. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంటర్నల్ యూనిట్ ఈజ్ నథింగ్ బట్ స్పీకర్స్ అండ్ మైక్రోఫోన్. మనం సాంగ్స్ కానీ కాల్స్ కానీ మాట్లాడేటప్పుడు, సాంగ్స్ వినేటప్పుడు స్పీకర్స్ ఉండాలి కదా లోపల, హెల్మెట్ లోపల వినిపించడానికి. సో దానికోసం అని స్పీకర్స్ అనమాట. అండ్ మనం మాట్లాడింది అవతల వాడికి వినిపించడానికి మైక్రోఫోన్ కూడా ఒకటి ఉంటుంది. సో జస్ట్ ఒక బేసిక్ ఐడియా ఇంటర్కామ్ గురించి అంటే ఇదే అనమాట. అండ్ సెకండ్ థింగ్, హౌ టు యూజ్ అన్ ఇంటర్కామ్. ఇది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, ఎందుకంటే డిఫరెంట్ ఇంటర్కామ్స్కి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి యూజ్ చేయడానికి. కొన్నిటికి రోటరీ డైల్ ఉంటుంది, కొన్నిటికి ఏంటంటే బటన్స్ ఉంటాయి జస్ట్ నాదాన్లాగా. సో అలా అనమాట. నాది వచ్చేసి బయట ఎక్స్టర్నల్ బటన్స్ ఉంటాయి. సెనా కానీ ఇంకా కొన్ని బ్లూటూత్ ఇంకా కొన్ని ఇంటర్కామ్స్కి మాత్రం రోటరీ డైల్ లాగా ఉంటుంది. ఇక్కడ ఒక డైల్ ఉంటుంది, దాన్ని ముందుకి వెనక్కి ఇలా తిప్పుకుంటూ అలా ఉంటే మనం టాగుల్ చేసుకోవచ్చు, మ్యూజిక్ కానీ ఫోన్స్ కానీ అలాంటివి కంట్రోల్ చేసుకోవచ్చు. సో నా దానికి మాత్రం బటన్స్ ఉన్నాయి, అలా అనమాట. సో ఎవ్రీ ఇంటర్కామ్కి మారిపోతూ ఉంటాయి కంట్రోల్స్ అన్నవి. సో స్పెసిఫిక్ కంట్రోల్స్ అని చెప్పలేను, బట్ బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వాల్యూమ్ అప్ డౌన్ ఉంటుంది, ఇంకా మ్యూజిక్ ట్రాక్ మార్చుకోవడానికి ఉంటుంది, ప్రీవియస్ ట్రాక్ ఇంకా నెక్స్ట్ ట్రాక్ అన్నీ. అండ్ కాల్ ఆన్సర్ ఆర్ రిజెక్ట్ బటన్ ఉంటుంది, పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో ఇదన్నమాట బేసిక్గా కంట్రోల్స్ ఇంటర్కామ్కి ఉండేవి. ఏంటంటే జస్ట్ ఇంటర్కామ్ మన రైడింగ్ చేసేటప్పుడు మన లైఫ్ అన్నది ఈజీ చేస్తుంది. అది సెకండ్ పార్ట్. ఇంకా థర్డ్ వచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇంటర్కామ్, వాట్ ఆర్ ద బెస్ట్ బడ్జెట్ ఇంటర్కామ్స్. బెస్ట్ బడ్జెట్ ఇంటర్కామ్స్ టాపిక్కి వస్తే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది దిస్ ఈజ్ ద చీపెస్ట్ ఇంటర్కామ్ డివైస్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. VNet Phone V6 అన్నా కదా, అది చీపెస్ట్ ఇంటర్కామ్ డివైస్ అనమాట మార్కెట్లో. సమ్ 2000 చేంజ్కి ఏమో వస్తుంది, ఆర్ అంటే కొన్ని దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, 2500 అలా ఉంటుంది, 3000 చేంజ్ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వెబ్సైట్ని బేస్ చేసుకుని. సో దిస్ ఈజ్ ద చీపెస్ట్ ఇంటర్కామ్. చీపెస్ట్ అన్నాను, ఎఫోర్డబుల్ అంటాను, బికాజ్ ఇట్ ఫంక్షన్స్ వెరీ వెరీ వెల్. చీప్ అనగానే మళ్ళీ మన వాళ్ళకి అది వేరేలాగా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా మల్టిపుల్ ఇంటర్కామ్స్ ఉన్నాయి, బట్ నేను కొంచెం మెయిన్వి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి 6 to
8,000 బడ్జెట్లో పరాని అని ఉంటుంది సేనా కంపెనీ నుంచి. సో పరాని ఒకటి బాగుంటుంది, అది చాలా చిన్నగా ఉంటుంది అండ్ దానికి ఎక్స్టర్నల్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఆ డిస్ప్లే మీద ఏంటంటే ఆ డిస్ప్లే మీద మనకి ఏ సాంగ్ వింటున్నామో ఆ ట్రాక్ నేమ్ అవే వస్తూ ఉంటాయి అన్నమాట. అదొకటి. అండ్ నెక్స్ట్ అది పరాని అనమాట. బట్ పరాని గురించి కూడా నేను చాలా కంప్లైంట్స్ విన్నాను. సో దాని తర్వాత నాకు తెలిసి ఇంకా 10,000 బడ్జెట్లోనే 10,000 బడ్జెట్కి వెళ్ళిపోవాలి. 10,000 బడ్జెట్లో అయితే మనకి టీవీఎస్ నుంచి ఎక్స్ కనెక్ట్ అని ఒకటి ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ఇంకా కార్డో ఉంటుంది. కార్డో 12,000 అనుకుంటావా, ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ థింక్ 10,000లో కూడా ఉంది. ఓకే, బడ్జెట్ 10 to 12 అనుకోండి. కార్డో ఉంది, టీవీఎస్ ఎక్స్ కనెక్ట్ ఉంది. వాటికి ఏమంటే JBL స్పీకర్స్ వస్తాయి, విచ్ ఆర్ వెరీ గుడ్, విచ్ ఆర్ లైక్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్స్ ఫర్ అండ్ ఇంటర్కామ్. సో అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్కామ్స్ బడ్జెట్లోని. అండ్ ఇంకా లాస్ట్ టాపిక్ నేను డిస్కస్ చేద్దాం అనుకున్నది ఏంటంటే హౌ కేర్ఫుల్ యూ షుడ్ బి వైల్ యూజింగ్ అన్ ఇంటర్కామ్. సో బేసిక్గా ఇంటర్కామ్ ఏంటంటే ఒక స్మాల్ ఆల్టర్నేటివ్. చాలామంది రన్నింగ్లో ఫోన్స్ తీసి సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తారు కదా, అది చాలా డేంజర్. దానికంటే కాస్త బెటర్ ఇంటర్కామ్ని యూజ్ చేయడం. ఎందుకంటే మనం రన్నింగ్లో ఉన్నప్పుడు జస్ట్ ఒక క్లిక్ ఆఫ్ ఏ బటన్తో కాల్ ఆన్సర్ చేసేయచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. మనం 2 హ్యాండ్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ మనం ఏంటంటే కొంచెం బైక్తో పాటు ఉంటాం కదా, 2 హ్యాండ్స్ బైక్ కంట్రోల్ మీదే ఉంటాయి. సో బెటర్ కంట్రోలింగ్ ఉంటుంది వన్ కంపేర్డ్ టు సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్. కాస్త బెటర్, బట్ స్టిల్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ అన్ ఇంటర్కామ్. బికాస్ సాంగ్స్ వింటూ కాల్ మాట్లాడుతూ రైడింగ్ చేయడం వల్ల మనం చాలాసార్లు డిస్ట్రాక్ట్ అయిపోతాము. నేను వ్లాగింగ్ చేస్తూ రైడ్ చేస్తానే చాలాసార్లు డిస్ట్రాక్ట్ అయిపోతాను. ఏదో వ్లాగ్ చేయడం ఆపేస్తాను, లేదు అంటే ఎటో వెళ్ళిపోతాను, రూట్ మర్చిపోయి వెళ్ళిపోతాను, అలా అవుతూ ఉంటుంది. సో అందుకనే డేంజర్ అనమాట. ఏది మల్టీ టాస్కింగ్ అన్నది మనం చేయకూడదు. కంప్యూటర్స్ మెషిన్స్ చేయొచ్చు కానీ మనం చేయకూడదు. సో ఐ ప్రిఫర్ నాట్ టు యూజ్ ఇంటర్కామ్ యాజ్ వెల్, బట్ కంపారిటివ్లీ బెటర్. అండ్ గ్రూప్ రైడ్స్లో ఉన్నప్పుడు మాత్రం ఇంటర్కామ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డివైస్. అది సేఫ్టీ వైజ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. మనం సిటీలో రైడ్ చేస్తూ ఉంటాము, సడన్గా మన ముందు ఒక ఆటో ఏమో తిరిగి సిగ్నల్ ఇవ్వకుండా మన ముందు నుంచి కట్ చేసేసాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 to 6 రైడర్స్ ఉన్నారు. ఫస్ట్ రైడర్కి ఒక ఆటో వాడు ఇలాగ సడన్గా జర్క్ కొట్టాడు, కట్ చేశాడు వాడిని. అండ్ వాడు చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి ఆటో డ్రైవర్. సో సేమ్ ఇన్ఫర్మేషన్ని 6th రైడర్ వరకు పాస్ చేసి 6th రైడర్ని కూడా ఎలక్ట్ చేయడానికి ఇంటర్కామ్ యూజ్ అవుతుంది. సో ఇందాక చెప్పాను కదా, బ్లూటూత్ డివైస్కి ఇంటర్కామ్కి ఒక మెయిన్ డిఫరెన్స్ ఉందని. అదేంటంటే ఇదే, దీన్నే మెష్ అంటారు, మెష్ ఫీచర్ అంటారు. మెష్ ఫీచర్లో ఏమవుతుందంటే మల్టిపుల్ రైడర్స్ ఒకటే ఇంటర్కామ్తో కనెక్ట్ అవ్వచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ రైడర్కి ఎవరైతే ఉన్నాడో వాడికి జరిగే ఏదన్నా సిచ్యువేషన్ 6th రైడర్ వరకు పాస్ అవ్వాలంటే ఇన్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 to 2 kilometers డిపెండింగ్ అపాన్ ద ఇంటర్కామ్ విచ్ యూ ఆర్ యూజింగ్ అండ్ ఇట్స్ క్యాపబిలిటీ, 6th రైడర్ వరకు పాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ 6th రైడర్ వరకు వెళ్తాడో 6th రైడర్ అలర్ట్గా ఉంటాడు, విచ్ మీన్స్ మచ్ మోర్ సేఫర్ హీ విల్ రైడ్. అలర్ట్గా ఉంటాడు కదా రోడ్ మీద. సో ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు అన్నీ తెలుస్తాయి. అండ్ నైట్ టైం రైడ్ చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ రైడర్కి ఒక పాట్ హోల్ ఏమో కనిపించింది. సో వెనుకున్న రైడర్స్ అందరికీ అది కనిపించకపోవచ్చు. సో మనం ఏంటంటే ఫస్ట్ రైడర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మిగతా వాళ్ళందరూ అలర్ట్ అయ్యి కొంచెం స్లో చేసి ఆ పాట్ హోల్ని కొంచెం ఏమంటే డాట్ చేయడానికి ట్రై చేస్తారు, విచ్ సేవ్స్ దేర్ లైఫ్స్. సో చాలాసార్లు ఇంటర్కామ్ వల్ల లైఫ్ సేవ్ అయిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఇంటర్కామ్ యూజెస్ ఉన్నాయి, ఇంకా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి.
బట్ మీరైతే ఇంటర్కామ్ యూజ్ చేసినప్పుడు మరీ టూ లౌడ్గా మ్యూజిక్ అది పెట్టుకోకుండా రైడ్ చేయండి. అండ్ కాల్స్ అది మాట్లాడినప్పుడు కూడా కొంచెం రోడ్ మీద అలర్ట్గా ఉండి ఫుల్ కాన్షియస్నెస్తో రైడ్ చేయండి. That's all I wanted to say about risks of using intercom. ఎస్, అంతే ఈ రోజుకి. ఇదైతే నా V6 ఇంటర్కామ్. దీని సెటప్ అంతా లోపల ఉంటుంది, ఇంక్లూడింగ్ స్పీకర్స్ అండ్ మైక్రోఫోన్ అండ్ ఎక్స్టర్నల్ యూనిట్. ఇప్పుడే మీరు చూసారు కదా, ఇది ఎక్స్టర్నల్ యూనిట్. దీనికి మల్టిపుల్ బటన్స్ ఉంటాయి. ఈ ఇంటర్కామ్తో 6 రైడర్స్కి కనెక్ట్ అవ్వచ్చు. బట్ ఇష్యూ ఏమంటే ఓన్లీ 2 రైడర్స్ మాత్రమే టు అండ్ ఫ్రో కమ్యూనికేట్ అన్నది చేసుకోగలరు. మిగతా 4 మెంబర్స్ ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో మెష్లో, వాళ్ళు జస్ట్ వింటూ ఉండాలి అంతే. వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి అవ్వదు. సో ఈ 2 రైడర్స్ ఏమైతే మాట్లాడుకుంటారో వాళ్ళు మాట్లాడుకున్నదే వాళ్ళు వింటారు తప్ప వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి ఛాన్స్ లేదు. సో that is the issue with this particular V6 intercom. Yeah, that's it for this video. ప్రజెంట్ అయితే నేను సిటీ వైపు వెళ్తున్నాను కొంపల్లి నుంచి. కొంచెం నా ఫాగ్ ల్యాంప్స్ వర్క్ అవ్వట్లేదు. హెచ్జేజీ మినీ వాడుతున్నాను. మినీ డ్రైవ్ అని ఉంటుంది కదా హెచ్జేజీలో, పైలట్ ల్యాంప్స్ లాగా. సో అవి యూజ్ చేస్తున్నాను అనమాట. అవి ఏంటంటే సిటీ యూస్కి కొంచెం పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే లాంగ్ రైడ్స్లో కూడా నా హెడ్ లైట్ ఇంకా దాని కాంబినేషన్ నాకు మోర్ దెన్ ఎనఫ్. సో ఎస్, దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అక్కడికి వెళ్ళి నేను సో ఆ లైట్స్ నాకు సరిపోతాయి. అక్కడికి వెళ్ళి నేను నా లైట్స్ వర్క్ అవ్వట్లేదు. ఎందుకు వర్క్ అవ్వట్లేదో నాకు రీజన్ తెలీదు. 2 పోయాయి. అందుకని ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి, ఒక పర్టికులర్ షాప్ ఉంది, వాళ్ళే నాకు ఫిట్ చేయించారు. వాళ్ళు చాలా బాగా ఫిట్ చేస్తారు అనమాట. దే ఆర్ ఎక్స్పర్ట్స్. సో ఆ షాప్కి వెళ్ళి నా 2 లైట్స్ కొంచెం చెక్ చేయించి సెట్ చేయించుకుంటా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. We'll catch up in another video. Till then, this is Nikhil signing off. Bye bye.